శ్రీ గురుభ్యో నమః. రాబోయే వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ సరస్వతీదేవి అమ్మవారి పూజను విధి విధానంగా జరిపించండి. అవకాశం చేసుకొని మరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వ్యక్తిగత వృత్తిలో ఉన్నవారు కూడా ఈ రోజున ఖచ్చితంగా అమ్మవారి యొక్క పూజను జరిపించండి. పిల్లలే కదా చేసుకోవాలి, మనం ఎందుకు అని అనుకుంటున్నారా? అయితే ఒక విషయం చెప్తా వినండి. సోషల్ మీడియాలో ఉన్నవారు కావచ్చు, వ్యాపారాలలో ఉన్నవారు కావచ్చు, వృత్తిరీత్యా జాబ్స్లో ఉన్నవారు కావచ్చు, ఒకానొక సందర్భంలో మనం ఒక మాట చెప్పాలనుకుంటాం, అది వేరేగా చెప్తాం, అది అవతల వాళ్ళకి వేరేగానే అర్థమవుతుంది. ఓవరాల్గా మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి మిస్అండర్స్టాండింగ్ జరిగి పెద్ద పెద్ద గొడవలకి, కొన్నిసార్లు ఉద్యోగం పోవడానికి, వ్యాపారంలో క్లయింట్స్ చేయిజారిపోవడానికి అనేక విధాల నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. మనం ప్రతిరోజు గణపతి సహిత సరస్వతీదేవి శ్లోకాన్ని చదువుకుంటూ మూలా నక్షత్రం రోజున కానీ లేదా పౌర్ణమి రోజున కానీ అమ్మవారి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకున్నట్లయితే ఆయా సందర్భాలలో గ్రహస్థితి వలన కావచ్చు, ఇతరితర ఏ కారణం చేతైనా కానీ మన మాట ఏదైతే తప్పుగా దొర్లాలో, వేరేగా రావాలో అది అలా రాకుండా అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ప్రతిరోజు సరస్వతీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే వసంత పంచమి రోజున మీ శక్తి కొలది వస్త్రదానము లేదా పండ్లను అమ్మవారికి నివేదించి ఎవరైనా ముత్తైదువుకి ఇచ్చి ఆశీర్వచనం పొందండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకంగా కోర్సులు విద్యార్థులకు ప్రతిరోజు సరస్వతీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా పెద్ద పరీక్ష, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే ముందర 2 మాసాల ముందరైనా సరస్వతి హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. జాతకరీత్యా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ అతిక్రమించి, అవన్నీ దాటి అమ్మవారిచ్చే అనుగ్రహంతో హైయర్ ఎడ్యుకేషన్స్కి మీరు ఎంపిక అవుతారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.